ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఎంఆర్పీఎస్ నాయకులు సిరిసిల్ల శంకర్, సిరిసిల్ల శ్రీనివాసులు కరీంనగర్ నుంచి చేపట్టిన ప్రచార రథయాత్ర అలుగునూరు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామచంద్ర భరత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల మతాలకు అతీతంగా హాజరై సభను విజయవంతం చేయాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 2024 ఆగస్టు 1వ తారీఖు అత్యున్నత న్యాయస్థానం ఏబీసీడీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పునిచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్నటువంటి జనాభా దామాషా ప్రకారం మీరు ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పునిస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సంపన్న మారులు దానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో సమావేశాలు పెట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ తీర్పును రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ మీద విషం చిమ్ముతున్నటువంటి విషయాన్ని మనం కండారా చూసాము. దానికి నిరసనగా మేధావులు, సప్పండ వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాల నేతలు, అన్ని సామాజిక సాంస్కృతిక విప్లవ సంఘాల కళానేతలు, అన్ని రాజకీయ పార్టీల సాంస్కృతిక విభాగాల నేతలు అందరూ కూడా గుళ్ళ కుర్మ దోల్దెబ్బ అయితేనేమి అన్ని కులాల వృత్తి కళాకారులంతా పాల్గొని అన్యాయం జరుగుతున్నటువంటి మా మాదిగ ఉప కులాలకు మద్దతు తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ. 7న హైదరాబాద్లో జరుగు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ నెల 8వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా మాదిగ కళామండలి రథయాత్ర ప్రారంభించుకొని సుమారుగా 5వ రోజుగా అలుగునూరు పట్టణ కేంద్రంలో మాదిగ ఉపకులాల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉపకులాలంతా కలిసి లక్షల డప్పులు మోగించడం కోసమే ఈ రథయాత్ర మాదిగ జాతిని చైతన్యం చేయడం కోసమే కొనసాగుతుంది. అందుకోసం మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సంకట డప్పులు వేసుకొని మన హక్కులైన మన